ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కొసెక్ తీటా మైనస్ 1 మైనస్ కాస్ తీటా ఇంటూ కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా. సో ఈ వాల్యూ ఏమైంది? సో ఈ వాల్యూ మనం చేయాలంటే మనకు రెండు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఏంటిది? సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా. ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఎలా రాసుకోవచ్చు దాన్ని? సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సీకెంట్ స్క్వేర్ ఇదేంటిది అప్పుడు? కాస్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ రెండు వాల్యూలు మనకు తెలిసినవి. కానీ వాడు ఎలా ఇచ్చాడు? విడగొట్టిచ్చాడు. సేమ్ ఇదిగో కొసెక్ తీటా ఇంటూ 1 ఏమైద్ది? కొసెక్ తీటానే అయింది. కొసెక్ తీటా ఇంటూ కాస్ తీటా ఏమైద్ది? కొసెక్ అంటే 1/sin. కాస్ బై సైన్ ఏమైద్ది? కాట్. సో అలా అప్పుడు మనకి ఏ ఫార్ములా కావాలంటే ఇగో ఈ ఫార్ములా కావాలి. ఈ ఫార్ములానే జస్ట్ ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. కొసెక్ తీటా ఇంటూ 1 కొసెక్ తీటా అయిపోయింది మైనస్ కొసెక్ తీటా బై కొసెక్ అంటే 1/sin అని. ఓకే, అప్పుడు ఏమైంది? రెండు మల్టిప్లై చేసుకుంటే కాస్ బై సైన్ వస్తుంది. అంటే అప్పుడు ఆ వాల్యూ ఏమైపోయింది? కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా. సో కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా ఇంటూ కొసెక్ తీటా ప్లస్ టాన్ కాట్ తీటా ఏమైంది? మనకు డైరెక్ట్ వాల్యూ ఉంది 1. సో 1 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సాలిడ్ క్యూబ్స్ ఈచ్ వాల్యూమ్ ఈజ్ 15,625 అంట. వాల్యూమ్ ఇచ్చేసాడు. 5 క్యూబ్లు ఉన్నాయంట, వాటి వాల్యూమ్ ఇచ్చాడు. ఒక్కొక్క దాని వాల్యూమ్ 15,625. దేని యొక్క క్యూబ్ అయితే 25 క్యూబ్. ఓకే, ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్. అంటే 5 ఇట్లా ఉన్నాయంట, ఒక్కొక్క దాని వాల్యూమ్ ఎంత? 15,625 అంట. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది క్యూబ్కి? ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు 15,625 అయితే ఏ ఈక్వల్ టు 25. అంటే సైడ్ ఒకటి 25 అనమాట. ఎన్ని సైడ్లో ఎన్ని అలాంటి క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? 5 క్యూబ్స్, 5 సాలిడ్ క్యూబ్స్. అంటే 5 సాలిడ్ క్యూబ్స్ ఉన్నాయి. అవన్నీ ఏం చేశాడు? ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్. అంటే ఈ ఎండ్ దీని యొక్క ఈ మూల మొత్తం కలిపేసి మొత్తం ఇలా ఫామ్ చేసేసాడంట. ఇదొక క్యూబ్ 1, ఇదొక క్యూబ్ 2, ఇదొక క్యూబ్ 3, ఇదొక క్యూబ్ 4, ఇదొక క్యూబ్ 5. సో వాటిలన్నీ ఎండ్లని ఇలా జాయిన్ చేసేస్తే వాడికి ఏం ఫామ్ అయిందంట? క్యూబాయిడ్ ఫామ్ అయిపోయింది. వాట్ ఈస్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటిది? 2h ఆఫ్ L ప్లస్ బి. 2h ఆఫ్ L ప్లస్ బి ఇదే అనుకుంటా మ్యాక్సిమం. సో అంటే వాడేమన్నాడు? ఈచ్ మనకేమేం కావాలంటే హైట్ కావాలి, లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి. మనకు తెలుసు ఈ క్యూబ్ అన్నీ కలిపేసాం. ఇది క్యూబ్ అనుకున్నాం అనుకో, కింద సైడ్లు మొత్తం కలిపాం. అంటే అప్పుడు ఏమైంది? కిందది అంటే ఇది మొత్తం లెంత్ అయిపోయింది క్యూబ్ది, క్యూబాయిడ్ది. ఇది మొత్తం బ్రెడ్త్ అయిపోయింది. హైట్ కూడా సేమ్ అంతే ఉండిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ మారింది ఏంటిది? జస్ట్ లెంత్ మారింది. ఎంత? ఇక్కడ 25, ఎక్కడ 25, 25, 25, 25. ఓకే, 25. ఎందుకు? 5 క్యూబులు మొత్తం యాడ్ చేసాం. జాయిన్ చేస్తే ఇట్లా వరుసనే లైన్లో వచ్చినాయి. వాడిదే ఇచ్చాడు జాయిన్ ఎండ్ టు ఫార్మ్ క్యూబాయిడ్. ఇవన్నీ కలిపితేనే ఇట్లా వీటి ఎండ్లు కలిపితేనే మనకి క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది. అప్పుడేమైంది? కింద మొత్తం అతుక్కున్నాయి. అంటే ఒక్కొక్క సైడ్ 25 కాబట్టి ఏ మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు? ఇది మొత్తం లెంత్, ఇది బ్రెడ్త్ కదా. ఇది మొత్తం లెంత్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, హైట్ ఉంటుంది. ఇక్కడ మారేది ఏంటంటే జస్ట్ లెంతే మారుద్ది. లెంత్ ఎంత? 1, 2, 3, 4, 5, 21, 25, 125 లెంత్ అయింది. బ్రెడ్త్ సేమే ఉంటుంది, 25 ఉంటుంది. ఎందుకు? ఇదే మారలేదు కదా. క్యూబ్ సైడ్ అంతే ఉంది. ఇక్కడ క్యూబ్ సైడ్ ఇక్కడ అంతే ఉంది. క్యూబ్ సైడ్కి ఏం మారలేదు, బ్రెడ్త్ ఏం మారలేదు, హైట్ కూడా ఏం మారదు. సో ఇంకో 25. అప్పుడు ఏమైంది? ఫార్ములా ప్రకారం 2 × 25 L ప్లస్ బి. L ప్లస్ బి అంటే అంత 25, 125 ప్లస్ 25 150. సో ఇప్పుడు చూద్దాం. 5 రోళ్ళు 25 రోళ్ళు ఎంత? 50. 50 × 150. ఎన్ని సున్నాలు ఉండాలి? ఆన్సర్లో 2 సున్నాలు ఉండాలి. ఎన్ని ఉన్నాయి? దీంట్లోనే 2 ఉన్నాయి, దీంట్లో ఒకటే ఉంది. ఈ 2 ఎలిమినేట్ చేసేస్తాం. 2 ఉన్న దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేసుకోవాలి. లెక్క మొత్తం చేయకూడదు. జీరోస్ ఎన్ని ఉన్నాయి? క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకవేళ క్యాన్సిల్ అయ్యి ఉంటే పోవాలి. అంటే ఇక్కడ మొత్తం మల్టిప్లికేషనే కదా, ఖచ్చితంగా 2 జీరోలు రావాలి. 2 జీరోలు ఉన్నాయి. సో ఇది మన లెక్క. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ 175 టాల్ పర్సన్ ఈజ్ 2 meters. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పర్సన్ అంట, షాడో అంట.
సో ది లెంత్ ఆఫ్ ద షాడో ఈస్ 1.75. షాడో లెంత్ 1.75 అంట. ఎవరిదే? పర్సన్ ఈస్ 2 మీటర్స్. 2 మీటర్స్ పర్సన్ యొక్క షాడో 1.75 అయితే ఎట్ ద సేమ్ టైమ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఈజ్ 6.4 మీటర్స్ అంట. సో ల్యాంప్ పోస్ట్ అంటే ఈసారి ఇది పర్సన్ కాదు, ఇప్పుడు ల్యాంప్ పోస్ట్ లెంత్ 6.4 మీటర్స్ అయితే షాడో 6.4 మీటర్స్ షాడో పడిందంట. సో హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఎంత? సో ఓకే, ఇలా చేయాలి. ఈ 2 మీటర్స్ వాల్యూ 1.75 అయితే 6.4కి ఎంత వాల్యూ వచ్చింది? 6.4కి ఎంత వాల్యూ వచ్చింది? క్రాస్ మల్టిప్లికేషన్ 6.4 ఇంటూ 2/1.75 ఈక్వల్ టు ఎక్స్. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ 2 పాయింట్లు పోవాలి కాబట్టి పైన కింద 100తో హెచ్ వేస్తున్నాం. 6.4 640 వస్తుంది. ఎందుకు? ఇంటూ 2/175. ఎందుకు 640 వస్తుంది అంటే 6.4 ఇంటూ 100. ఎన్ని పాయింట్లు మూవ్ అవ్వాలంటే ఇప్పుడు 2 పాయింట్లు రైట్కి మూవ్ అవ్వాలి, రైట్కి మూవ్ అవ్వాలి. ఆల్రెడీ అక్కడ ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ మూవ్ అయిందనుకో అంటే 10తో మల్టిప్లై చేస్తే ఒక పాయింట్ మూవ్ అయ్యిద్ది. ఇక్కడ 100 ఉంది కదా, ఎన్ని సున్నాలు ఉంటే అన్ని పాయింట్లు రైట్కి మూవ్ అవ్వాలి మల్టిప్లై చేసినప్పుడు. సో ఇక్కడ ఉంది రైట్కి మూవ్ అయితే ఏమైంది? 64 అయ్యిద్ది. సో ఇంకా 64 ఇంటూ 10 కదా, ఒక 10కి ఏమో ఒక పాయింట్ ఇటు వస్తుంది, అప్పుడు 64 అయిపోయింది. 64కి ఇంకెంత ఉంటుంది? ఇంకో సున్నా ఉంటుంది. అప్పుడు 64 ఇంటూ 10 640 అలా వచ్చింది. ఈ 2 అంత తీసుకున్న 175 అలా రాసుకున్నాం. సో 5తో క్యాన్సిలేట్ చేద్దాం. లేదంటే డిజిటల్ సమ్ అయినా చూడొచ్చు. డిజిటల్ సమ్ చూద్దాం. సో 6 4 ఎంత? 10. 10కి డిజిటల్ సమ్ ఎంత? 1 + 0 1. 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఎంత? 2ని బై డిజిటల్ సమ్ నేను చూస్తుంది. 7 1 8 8 5 13. 13 అంటే ఎంత? మళ్ళీ 1 + 3 రాసుకోవాలి 4. 2/4 అంటే ఎంత? 1/2 కదా. 1/2 అన్నప్పుడు మనం ఏం చేయాలి? 1/2 అంటే ఎంత? మళ్ళీ 0.5. ఈ పాయింట్ తీసేయాలి, 5 చూడాలి. ఇప్పుడు డిజిటల్ సమ్ 8 5 13. 13 అంటే 1 + 3 4 వచ్చిందా? రాలేదు, కాబట్టి ఎలిమినేషన్. 7 + 5 ఎంత? 12. 12 అంటే 1 + 2 3 రాలేదు. 9 + 5 14. 14 అంటే ఎంత? 5 వచ్చింది. ఇదే మన ఆన్సర్. 6 + 5 11. 11 అంటే ఎంత? 1 + 1 2. కాబట్టి ఇలా డిజిటల్ సమ్ కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డిజిటల్ సమ్ అంటే ఏంటో. లేదు నా వల్ల కదంటే 5 ఎక్కం కూడా కొట్టేయచ్చు వీటిలో, కాకపోతే లాంగ్ అయిద్దని మనం ఇట్లా చెప్పేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ గివ్స్ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ద మార్క్డ్ ప్రైస్ పదాలు through the above transaction. How much more than the cost price should he makes his goods in order to earn profit of 19%? అంటే ఒక ట్రేడర్ ఉన్నాడంట, తన మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో ఈ ట్రాన్సాక్షన్ వల్ల తన కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ పొందగలడో, తనకి 19% ప్రాఫిట్ రావడానికి కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ పొందగలడో అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమేమి పదాలు ఇచ్చాడు? డిస్కౌంట్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. ఇవన్నీ వచ్చి ఒకే క్విక్ క్వశ్చన్ ఏంటిది? CP/MP = 100 - డిస్కౌంట్ బై 100 + ప్రాఫిట్. చూద్దాం. సిపి ఎంతో మనకు తెలియదు, ఎంపీ ఎంతో మనకు తెలియదు. ఇదే మనకు కావాల్సింది. ఎందుకు? సిపి కంటే ఎంపీకి ఎంత ఎక్కువ వస్తున్నాయి? హౌ మచ్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ షుడ్ హీ మార్క్స్. కాస్ట్ ప్రైస్ కంటే తను ఎంత మార్కెట్ ప్రైస్ పెట్టాలి అని అడుగుతున్నాడు. సో అంటే కాస్ట్ ప్రైస్ కంటే తన మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టాలి అని అడుగుతున్నాడు. సో 100 - డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 15. 100 + ప్రాఫిట్ ఎంత రావాలి? 119. ఓకే, సో 100 - 15 అంటే 85 బై 119 అంటే 119. సో 17 ఎక్కం కొట్టేద్దాం. 5 17 5 17 5 17 7. సో సిపి ఎంత? 5. ఎంపీ ఎంత? 7. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2. ఎంత మీద మనం కనుక్కోవాల్సింది? సిపి మీద. హౌ మచ్ కాస్ట్ ప్రైస్ షుడ్ బి హీ మార్క్స్, హౌ మచ్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. కాబట్టి సో 5 వచ్చింది. ఎంపీ ఏమో సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే తను కొన్నది 5కి,
అమ్మిందేమో 7కి. సో ఎంత లాభం వచ్చింది? 2 మీద. దేని మీద? సిపి మీద. సిపి అంటే 5 ఇంటూ 100. 5లో 100 20 సార్లు పోయిద్ది. 2 ఇంటూ 20 40 మన ఆన్సర్. 40 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. అరుణ్ బాట్ 38 kgs of rice for 1710 and sold them at a profit of equal to selling price of 8 kg. ఓకే, అంటే అరుణ్ అనేవాడు 38 కేజీల రైస్ 1710 రూపాయలకి కొన్నాడంట. అండ్ దాన్ని ఎంతకు అమ్మాడు? 8 కేజీ ఇది తనకు వచ్చిన ప్రాఫిట్ 8 కేజెస్తో అమ్మిన ప్రాఫిట్కి ఈక్వల్ అంట. 8 కేజీతో అమ్మిన ప్రాఫిట్కి ఈక్వల్ అంట. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 kg ఆఫ్ రైస్? సో 5 kgs ఆఫ్ రైస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలంటే జస్ట్ ఇచ్చిన డేటా కరెక్ట్గా చదవాలి. అరుణ్ బాట్ 38 kgs ఆఫ్ రైస్ ఫర్ 1710 అంటే తను 38 కేజీలు పెట్టి రైస్ కొనుక్కున్నాడు 1710కి. అండ్ దాన్ని ఏమన్నా అండ్ సోల్డ్ దెమ్ అట్ ద ప్రాఫిట్ ఎంతకి అమ్మాడంటే తనకి ఎంత లాభం వచ్చేలా అమ్మాడంటే 8 kgs ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే 8 కేజీలు అమ్మితే ఎంత లాభం వచ్చిందో అంతకు అమ్మేశాడు అనమాట. మనం ఆల్రెడీ తెలుసు ఎలా. ఇప్పుడు 30 SP ఆఫ్ అది ఉంటుంది కదా, 30 CP ఈజ్ ఈక్వల్ టు 70 SP అలా రాసుకోవాలి ఈ స్టెప్. ఎందుకు? ఈక్వల్స్ టు, ఈ లైన్ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు ఈక్వల్స్ టు వచ్చినా మనం ఏం చేస్తాం? 30 SP ఈక్వల్ టు 25 CP అలా రాసుకుంటాం కదా, ఆ లైనే. అరుణ్ బాట్ 38 kgs ఫర్ రైస్ అంటే CP 38 కొన్నాడు. ఎంతకు అమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 kgs. అప్పుడు మనకేం వచ్చిందంటే వచ్చిన వాల్యూ నుంచి ఈ రెండు వీటిలో నుంచి మైనస్ చేసేస్తాం కదా. అంటే 38 kgs కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 8 kgs ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 8. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 8 అయితే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 38. ఎంత లాభం వచ్చింది? 30 మనకు లాభం వచ్చింది. 30 మనకు లాభం వచ్చింది. ఓకే, అదంతా దీనికి ఈక్వల్. 30 మనకు లాభం వచ్చింది. ట్రాన్సాక్షన్ జరగడం వల్ల తనకి ఎంత లాభం వచ్చిందంటే 1710 లాభం. ఇది మనం రాసుకోవాల్సిన స్టెప్. జస్ట్ ఏం చేయలేదు, ఇచ్చిన వాల్యూలు తీసుకున్నాను, ఇలా రాసుకున్నాను, ప్రాఫిట్ దీనికి ఈక్వల్ చేశాను, సో తను ఎంత అడిగాడు ఇప్పుడు? 5 kgs. ఇది 30 kgs యొక్క సెల్లింగ్ ప్రైస్. ఓకే, 30 kgs తను ఎంత కొంటే 1710కి. వాడు ఎంత అడిగాడు ఇప్పుడు? 5 kgs ఆఫ్ రైస్. 5 kgsకి ఎంత కొనాలి? ఇంతే, జస్ట్ క్వశ్చన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 17 10 ఇంటూ 5/30. 5 6 సార్లు పోయిద్ది. 6 అకౌంట్ డైరెక్ట్గా పోయేటట్టు ఉంది. ఎందుకంటే ఇది ఈ నెంబరు 2లో పోతుంది, 3లో పోతుంది కాబట్టి డైరెక్ట్గా పోయేటట్టు ఉంది. చూద్దాం. 6 2 12. ఓకే, 12 పోతే 12, 17 నుంచి 12 పోతే ఎంత? 5 51 ఉంటుంది. 6 8 48. ఓకే, అంటే ఈ ఆప్షన్ తీసేస్తాం, ఈ ఆప్షన్ తీసేస్తాం. 48. 51 నుంచి 48 పోతే 3, పక్కన 0 ఉంది. 6 5 30. 285 మన ఆన్సర్. 285 మన ఆన్సర్. క్యాన్సిలేషన్ చేసుకున్నాను 6తో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 27 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 53 kg. 27 స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ వెయిట్ 53 kgs. ఇలా రాసుకోవాల్సి చెప్పాం. ఓకే, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే 28 చిల్డ్రన్ కాకుండా వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంక్లూడెడ్, టీచర్ ఇంక్లూడెడ్. టీచర్ ఎంతమంది? ఇక్కడ ఒకళ్ళే కాబట్టి 27 మీద ఒకటి పెరుగుతుంది. అంటే ఎంత? 28 అయ్యిద్ది. ఓకే, ఇంక్లూడెడ్ ది యావరేజ్ వెయిట్ రైజ్డ్ బై 700 grams. సో 700 grams అంట. 53 kgs మీద 700 grams పెరిగితే 53.7 అయ్యిద్ది. 53.7 ఇలా అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు వాడేమడిగాడు? ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్. వెయిట్ ఆఫ్ ద టీచర్ కనుక్కోవడానికి ఏం లేదు, దీంట్లో నుంచి ఇది తీసేయడమే, ఎందుకు? ఇది చిల్డ్రన్ వెయిట్, ఇది చిల్డ్రన్ ప్లస్ టీచర్ వెయిట్. సో ఇప్పుడు చిల్డ్రన్ ప్లస్ టీచర్ వెయిట్లో నుంచి చిల్డ్రన్ వెయిట్ తీసేసామనుకో, ఇది చిల్డ్రన్ ప్లస్ టీచరు, ఇది చిల్డ్రన్, ఓన్లీ చిల్డ్రన్ ప్లస్ టీచర్ నుంచి చిల్డ్రన్ తీసేసామనుకో ఎవరు మిగులుతారు? ఇంకా టీచరే మిగులుతారు. సో కాబట్టి చేద్దాం. ఇక్కడ యూనిట్ ప్లేస్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి చూద్దాం. సో 8 7 ఎంత? 8 8 ఏళ్ళు 6 అంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 6 ఉండాలి. ఎందుకు? దీంట్లో నుంచి మనం మైనస్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 7 5 7 3 21.
సో లేదంటే డైరెక్ట్ చేసేద్దాం. ఎందుకు ఇక్కడ పాయింట్ బయట ఇక్కడేం పాయింట్స్ ఏం లేవు. సో ఎందుకులే డైరెక్ట్ చేసేద్దాం. 28 ఇంటూ 537 7 8 56 3 24 1 5 29 8 5 41 42 ఓకే. 7 రోజులు 14 2 3 6 1 7 2 5 10. సో ఇప్పుడేమొచ్చింది 5 13 10 15 150 35 150 35. సో 150 36 ఇది 6 6. సో 150 36 ఇంకేమొస్తుంది అప్పుడు ఇది ఇంటూ చేద్దాం. 27 53 7 3 21 21 7 32 37 5 5 10 35 2 5 13 13. ఓకే. సో ఒకటి ఇక్కడ పాయింట్ ఉంది. ఓకే. అప్పుడు అక్కడ ఒకటి ఉంటుంది. ఓకే. చివరిలో ఒకటి వచ్చేసింది కదా, మనకు సంబంధం లేదు ఇంకా. అప్పుడు 6 - 0 ఏమైంది 6 అయిపోవాలి. ఆప్షన్లో 6 ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఇది పాయింట్స్. ఇక్కడ పాయింట్ 6 ఉంది కదా, ఇటు పక్కన పాయింట్ 6 ఉంది. ఇక్కడేమో పాయింట్లు ఏమి లేవు కాబట్టి మనకు పాయింట్ పక్కన 0 పెట్టుకోండి, ఇన్ ప్లేస్ పక్కన. అప్పుడు 6 - 0 కన్ఫామ్గా 6 అవ్వాలి. నేను అదే ఇక్కడ డైరెక్ట్గా చెప్దాం అనుకున్నాను. ఓకే. ఇది మొత్తం చేసామనుకో పాయింట్ 6 బయట ఉండాలి. సో ఇదే మన ఆన్సర్. అది క్యాలిక్యులేషన్ చేస్తే పాయింట్ 6 బయట ఉంటుంది కన్ఫామ్గా, కాబట్టి అదే మన ఆన్సర్. చూద్దాం. ఇఫ్ a + b + c = 20 అండ్ a² + b² + c² = 262 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ab + bc + ca. ఈ 3 ఉన్న ఈక్వేషన్ మనకు కావాలి. ఇప్పుడు ఈ 3 ఉన్న ఈక్వేషన్ ఏంటి అంటే a + b² = a² + b² + c² ప్లస్ 2 ఆఫ్ ab + bc + ca. వాడు a + b + c వాల్యూ ఇచ్చాడు 20. 20 స్క్వేర్ ఎంత 400. ఎందుకు a + b + c హోల్ స్క్వేర్ కాబట్టి. సో a + b a² + b² + c² వాల్యూ ఇచ్చేసాడు 262 అంట. 262 ఇంటూ 2 ఆఫ్ a + b + c ab + bc + ca. దీని మొత్తం నేను x అనుకున్నా, అది ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు దీని అవతల పట్టుకెళ్తున్నా. ఎందుకు మనకి x వాల్యూ కావాలి. సో 400లో నుంచి 262 తీసేస్తే ఎంత వస్తుంది 8. ఇక్కడ 9 నుంచి 6 పోతే 3 నుంచి 2 పోతే 1 138. సో 2x = 138 అయితే x = ఏమైంది కొట్టేద్దాం. 2 2 6 12 6తో స్టార్ట్ అవ్వాలి. 1 1 ఉంది, అదే మన ఆన్సర్. ఓకే. ఇలా ఈ దీంట్లో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ లెక్క. నన్ను అడిగాడు. సో మీకు ఇప్పుడు రావచ్చు చూడండి. ఇఫ్ 50 బనానాస్ సోల్డ్ ఫర్ 160 at the loss of 20%, అంటే 50 బనానాలతోను 120 అమ్మితే తనకి 20% లాస్ వచ్చిందంట. ఓకే. హౌ మెనీ బనానాస్ షుడ్ సెల్ సో దట్ హీ కుడ్ మేక్ 10% ప్రాఫిట్. సో తనకి 10% ప్రాఫిట్ రావడానికి ఎన్ని బనానాలు తను అమ్మాలి చూద్దాం. ఇక్కడ చెప్పుకున్నాం. సో అప్పుడు దీనికి ఎలా వేస్తామంటే 50 బనానాలు 120కి అమ్మితే తనకి 20% లాస్ వచ్చింది. సో హౌ మెనీ బనానాస్ షుడ్ హీ సెల్ ఫర్ 200 సో దట్ హీ మేక్స్ టు 10% ప్రాఫిట్ 10% ప్రాఫిట్. సో ఇలా ఇచ్చినప్పుడు అంటే బనానాస్ ఇచ్చి ఎంతకు అమ్మితే ఎంత లాస్ వచ్చింది. సో మళ్ళీ ఎన్ని బనానాస్కి ఎంత అమ్మితే ఎంత లాస్ వచ్చింది అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది వాటికి. అంటే ఏంటంటే n అంటే నంబర్ ఆఫ్ బనానాస్, n ఇంటూ లాస్ ఆర్ గెయిన్ బై రేట్, n ఇంటూ లాస్ ఆర్ గెయిన్ బై రేట్. n అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ బనానాస్. సో అప్పుడు ఎంత వచ్చింది 50 ఇంటూ ఎంత లాస్ వచ్చింది 20% లాస్ వచ్చింది. సో 20% లాస్ బై రేట్. రేట్ ఎంత 160 ఈక్వల్ టు మళ్ళీ సేమ్ హౌ మెనీ బనానాస్ అంటే నంబర్ ఆఫ్ బనానాస్ వాడు ఇవ్వడు కాబట్టి n అంతే రాసుకుంటాం. సో ఇక్కడ లాస్ గెయిన్ టు మేక్ ఏ ప్రాఫిట్ 10% ప్రాఫిట్ 10 బై రేట్. రేట్ అంటే ఎంతకు అమ్మాడు 200. సో 0 0 క్యాన్సిల్ 10 20లో 2 సార్లు పోయిద్ది 2 16లో 8 సార్లు పోయిద్ది 4 ఎక్కం 4 2 4 5 2 ఎక్కం 2 ఇదెంత 25 సార్లు. సో 25 ఇంటూ 5 ఎంత 125 మన ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ లెక్క. ఓకే. ఇప్పుడు చూద్దాం.
శశి సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ 5,000 ఈచ్. అంటే శశి అనే అమ్మాయి 2 ఆర్టికల్స్ని 5,000కి అమ్మింది. అంటే సెల్లింగ్ ప్రైస్లు రెండింటిది ఈక్వలే. ఓకే, విత్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్. అంటే ఏ ఏ లాభం రాలేదు, ఏమని నష్టం ఒకటి రాలేదు ఇన్ ద ఓవరాల్ ట్రాన్సాక్షన్. సో అలా 2 వస్తువులు అమ్మడం వల్ల తనకి లాభం రాలేదు, నష్టం రాలేదు ఆ ట్రాన్సాక్షన్ మొత్తం మీద. ఫస్ట్ది, ఇఫ్ ద వన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 16/2/3 లాస్. 16/2/3 అంటే ఎంత? 1/6 అని మనం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలి ఈ వాల్యూ, లేదంటే మనం చేయలేం. 16/2/3 అంటే 1/6% లాస్. దెన్ అదర్ ఈజ్ సోల్డ్. సో ఫస్ట్ తనకి ఎంత లాస్ వచ్చిందంట? 1/6 లాస్ వచ్చిందంట. అంటే 6 మీద తనకి 1 లాస్ వచ్చింది. సో 6కి కొందే, 5కి అమ్మేసింది. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. వాడేమన్నాడు? సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ ఈచ్. అంటే రెండింటిని సేమ్ రేట్కే అమ్మింది. సో 6ది ఇక్కడ 5 నష్టం వచ్చింది, 1 మైనస్ వచ్చింది. ఏమందే? నో ప్రాఫిట్ నో లాస్. అంటే ఎంత వచ్చాయో అంతే పోయాయి, ఎంత వచ్చాయో అంతే పోయాయి, లేదా ఎంత పోయాయో అన్నే వచ్చాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో 2 ఆర్టికల్స్ సేమ్ అమ్మింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5కి అమ్మింది, ఇక్కడ కూడా 5కే అమ్మాలి, ఇక్కడ కూడా 5కే అమ్మాలి. అంటే ఇక్కడ లాస్ వచ్చింది, ఒక దగ్గర లాస్ వచ్చేసింది, నో లాస్. ఇక్కడ లాస్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ రావాలి. సో ఇక్కడ ఎంత లాస్ వచ్చిందో ఇక్కడ అంతే ప్రాఫిట్ రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికే +1 రావాలి. ఎందుకు? ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంతే లాస్ వచ్చింది. అంటే అప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ కదా, కాబట్టి ఎంతకి ఒకటి కలుపుకుంటే 5 అయింది, 4 అయింది. ఇది మనం వేసే స్టెప్. ఓకే, ఫస్ట్ ఇక్కడ లాస్ ఇచ్చాడా ప్రాఫిట్ ఇచ్చాడో చూసుకోవాలి. కాబట్టి లాస్ ఇచ్చాడు కాబట్టి 1/6. 6లో ఒక పార్ట్ పోయింది, అంటే 6 కొందే 5కి అమ్మేసింది. సెల్స్ అంటే 2 ఆర్టికల్స్ సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మాలి. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5కే అమ్మాలి. ఇక్కడ లాస్ వచ్చింది కదా, ఒకటి లాస్ వచ్చింది. వాడేమన్నాడు? ఎంట్రన్స్ ట్రాన్సాక్షన్ మీద నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు. అంటే ఎంత వచ్చాయో అంతే పోవాలి. కాబట్టి ఇక్కడ ఒకటి పోయింది, అంటే ఇక్కడ ఎంత రావాలి? ఖచ్చితంగా ఒకటి రావాలి. కాబట్టి ఎంతకి ఒకటి కలుపుకుంటే 5 అయ్యిద్ది, 4 అయ్యిద్ది. సో వాడు అడిగింది ఇదే. దెన్ అదర్ ఒక వాల్యూ ఏమో ఒకటి ఎంత ఇచ్చేసాడు, 16/2/3 లాస్. రెండో దాన్ని ఎంతకి అమ్మాడు, ఎంత పర్సంటేజ్కి అమ్మాడు. సో ఇదేమో సిపి, ఇదేమో ఎస్పి. ఎంత ప్రాఫిట్? 1 ప్రాఫిట్. ఎంత మీద? 4 మీద. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. 400లో 20 సార్లు పోయిద్ది. అదే మన ఆన్సర్, ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎ పాపులేషన్ ఈజ్ 7.5 అండ్ వాట్ వుడ్ బి ద పాపులేషన్ వేరియన్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పదాలు ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చి వేరియన్స్ అడిగితే జస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ చేసుకోవడమే. ఓకే, అంటే ఇప్పుడు వేరియన్స్ ఏమైంది? స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. దీని స్క్వేర్ ఎంత? 75 స్క్వేర్. 75 స్క్వేర్, 75 ఎలా మల్టిప్లై చేసుకోవాలని చెప్పాను? 5 5లు 25, 7 ఈ నెంబర్ని దేని తెచ్చేసుకోవాలి? తన నెక్స్ట్ నెంబర్తో 7 8లు 56. సో 1525 మన ఆన్సర్. 5625, 56 2.5 మన ఆన్సర్. రిలేషన్ ఏంటది? వేరియన్స్కి స్టాండర్డ్ డీవియేషన్కి. వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేర్. అదే రాశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క చూద్దాం. ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రిటెండ్స్ టు సెల్ హిట్స్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అంటే ఒక షాప్ కీపర్ ఉన్నాడంట, తను నటిస్తున్నాడంట నేను కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాను అంటే జనాల చేత నటింపబడుతున్నాడు లేదా ఇస్తున్నట్టు నటిస్తున్నాడంట. కానీ he uses a false weight on which 948 grams is written but actually weight lesser. అంటే తను అమ్ముతున్నాడంట, అందరికి మంచిగా ఇస్తున్నాడు అని నమ్మిస్తున్నాడు. సో కానీ తను ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఎంత? 984 grams ఈజ్ రిటర్న్ బట్ యాక్చువల్లీ వెయిటర్ ఈజ్ లెస్సర్. అంటే కేజీ ఉండాల్సింది 948 గ్రామ్స్కే తను అమ్ముతున్నాడు. అంటే కేజీ రాయి పెట్టాల్సింది 948 గ్రామ్స్కే ఇచ్చేస్తుంటే తనకి ఎంత లాభం వస్తుంది? చాలా లాభం వస్తుంది. ఎందుకు? కేజీ ఇవ్వాల్సింది 940. ఇది ఇప్పుడు కేజీ పప్పు ఇవ్వాలి, మనం 946 గ్రామ్సే వాడికి ఇచ్చామనుకో, వాడు కేజీ డబ్బులు మనకి ఇస్తాడు, కేజీ రూపాయలకి ఎంత, మిగతా మన ప్రాఫిట్టే కదా. అలా కేజీ రాయి పెట్టాల్సింది కేజీ మీద వాడు ఎంతకే ఇస్తున్నాడు, మిగతా తన లాభం పొందుతున్నాడు. సో యూజెస్ ద ఫాల్స్ వెయిట్
ద షాప్ కీపర్ మేక్స్ ద గెయిన్ ఆఫ్ 23%. సో తను 100కి అమ్మాల్సింది అంటే తనకు 100 లాభం రావాల్సింది 123 వస్తుందంట. దెన్ ద యాక్చువల్ మెజర్మెంట్ ఆఫ్ ద వెయిట్ ఈస్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది రెండో మోడల్ షాప్ కీపర్లో. లేదంటే మనం డైరెక్ట్గా వేసేస్తాం అంటే అలా ఫాల్స్ వెయిట్ అవతల వేసేసుకుని ఇలా మొత్తం ఇలా వేసుకోవడం. మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ప్రాఫిట్ రాసుకుంటాం, ప్రాఫిట్ ఆర్ లాస్. 100లో ఎంత గెయిన్ వచ్చింది, 23 గెయిన్ వచ్చింది. అంటే 100 మీద 123 రూపీస్ మనకు వచ్చినట్టు. ఓకే, 100 మీద 123 వచ్చాయంట. ఓకే, కానీ వాడు ఏమన్నాడు, యూజెస్ ద ఫాల్స్ వెయిట్. ఈ ఫాల్స్ వెయిట్ అంటే ఏంటిది, లాభమే కదా. ఫాల్స్ వెయిట్ అంటే లాభమే. ఓకే, ఆ ఫాల్స్ వెయిట్ మీద తను లాభం పొందుతాడు కానీ నష్టం పొందడు. అంటే ఈ 123 పార్ట్స్, ఈ 984 123 పార్ట్స్కి ఈక్వల్. 984 123 పార్ట్స్కి ఈక్వల్. ఎందుకు, దీని మీద తను లాభం పొందుతున్నాడు. ఫాల్స్ వెయిట్ వల్లే తనకి ఎంత లాభం వచ్చింది. అప్పుడు వాడేమంటున్నాడు, యాక్చువల్ మెజర్మెంట్ ఎంత అంటే 100 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 100 వాల్యూ ఎంత. ఓకే, ఇప్పుడు చూద్దాం. 123 పార్ట్స్ 984 అయితే 100 వాల్యూ ఎంత. 100 వాల్యూ ఎంత, ఇది దీంట్లో డైరెక్ట్ పోయేటట్టు ఉంది, కొట్టేద్దాం. 3 యూనిట్ ప్లస్ 4 ఎక్కడ, 3 ఎక్కలో 4 ఎక్కడ వచ్చింది, 3 8 24 అక్కడ వచ్చిందని చెక్ చేద్దాం. ఓకే, 123 8 3 8 24 2 8 10 2 16 2 18 8 1 8 1 9. అంటే ఈ నెంబర్నే 8తో మల్టిప్లై అయితే ఎంత వాల్యూ వచ్చింది అంటే ఇటు కూడా 8తో మల్టిప్లై చేయాలి కదా, 800. సో 800 మన ఆన్సర్. లేదు నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటానన్నా, ఓకే, ఇది మొత్తం క్రాస్ మల్టిప్లై చేసుకున్నా ఇది 8తో క్యాన్సిల్ అయిపోద్ది. 8 × 100 800 వచ్చేస్తుంది. ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఈ మోడల్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన లెక్క, సో మనం డిస్కస్ చేయలేదు ఇప్పుడు. సో చూద్దాం. ద సైడ్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ ఆర్ ప్రొడ్యూస్డ్ టు డిఈ అండ్ సిఈ. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉందంట. ఫస్ట్ ట్రయాంగిల్ పేరు ఏబీసీ. నేను ఫస్ట్ క్వశ్చన్ రాయడం మర్చిపోయాను, సారీ. సో ట్రయాంగిల్ నేమ్డ్ ఏబీసీ. అంటే ఏబీసీ అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఏబీసీ అని ఒక ట్రయాంగిల్ ఉంది. దాన్ని ఏమంటాం, ది సైడ్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ ఆర్ ప్రొడ్యూస్డ్. ప్రొడ్యూస్డ్ అంటే ఇప్పుడు ఏబి ఇక్కడ దాకా ఆగిపోయింది. ప్రొడ్యూస్డ్ అంటే ఏంది, ముందుకు వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ దాకా కాకుండా ఇట్లా ముందుకు వెళ్ళిపోవడం. ప్రొడ్యూస్డ్ అంటే ఇలా ప్రొడ్యూస్డ్ అంటాం. ప్రొడ్యూస్డ్ అంటే ఇలా దాటి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏసీ ఇక్కడ దాకా ఉంది కదా, ప్రొడ్యూస్డ్ అన్నాం అంటే సి నుంచి ఇంకా కొంచెం ఇట్లా ముందుకు వెళ్దాం. ప్రొడ్యూస్డ్ టు డిఈ అండ్ ఈ దాకా. అంటే ఈ బి అనేది అంటే ఏబి అనేది డి దాకా వచ్చింది. ఓకే, ఏబి అనేది డి దాకా వచ్చింది. అండ్ ఏసీఎము ఈ దాకా వచ్చింది. ఏసీఎము ఈ దాకా వచ్చిందంట. సో వాడేమడిగాడు, ద బైసెక్టర్స్ ఆఫ్ సిబిడి. ఇగో సిబిడి బైసెక్టర్ అంటే దీని మధ్యలో ఇట్లా క్యాన్సిల్, దాని మధ్యలో వచ్చేసేది. దాన్ని సగంగా, ఆ యాంగిల్ని సగంగా డివైడ్ చేసే దాన్ని మనం బైసెక్టర్ అంటాం. సిబిడి బైసెక్టర్ అంటే ఏంటిది, ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్ ఇది. ఓకే, అండ్ బిఈసి, ఇదిగో బిసిఈ, బిసిఈ వీటి యొక్క మీట్ సెట్ పి. అంటే దీని యొక్క బైసెక్టర్, దీని యొక్క బైసెక్టర్ పి దగ్గర మీట్ అయ్యాయంట. ఇది పి, బి దగ్గర మీట్ అయ్యాయంట. సో ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు, ఇది యాంగిల్ ఏ ఈక్వల్ టు 84, దెన్ మెజర్ ఆఫ్ పి. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇలా దీంట్లో రెండు ఉంటాయి మనకి. ఇదిగో ఈ వాల్యూ ఇచ్చి అంటే యాంగిల్ ఏబిసి బైసెక్టర్ ఇచ్చి యాంగిల్ ఏఓసి బైసెక్టర్ ఇచ్చి ఇక్కడ పాయింట్ మీట్ అవుతుంది అన్నాడు అనుకో, ఈ యాంగిల్ ఎంత కనుక్కోమన్నాడు అనుకో, 90 + θ/2. అదే ఎక్స్టర్నల్ అంటే ఈ ట్రయాంగిల్ బయట యాంగిల్ కనుక్కోమంటాడు. ఈ ట్రయాంగిల్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వీటి యొక్క బైసెక్టర్స్తో ప్రొడ్యూస్ అయిన బయట యాంగిల్, ఇప్పుడు ఇది బయటదా లోపలదా, ఈ ట్రయాంగిల్కి బయట ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ బీసీలు కాకుండా మిగిలిన సైడ్ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, దాన్ని మనం తీటా అనుకుంటాం. ఇక్కడ బీసీ నుంచి ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి బీసీని మనం కన్సిడర్ చేయం. ఇంకా తీటా అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీని ఎదురు ఉంటుంది యాంగిల్. అంటే ఈ రెండు కాకుండా మిగిలిన యాంగిల్ ఉంటుంది, ఈ రెండు కాకుండా మిగిలిన యాంగిల్ ఉంటుంది, దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటిదంటే 90 - θ/2. సో ఎక్స్టర్నల్ యాంగిల్ కనుక్కోబట్టి 90 - θ అంటే ఇక్కడ 84/2. 2లో 84 42 సార్లు పోయిద్ది. ఓకే, అప్పుడు 0 - 2 ఏమొచ్చింది, ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి. సో 8 మన ఆన్సర్. ఓకే, 8 మన ఆన్సర్.
సో ఇలా ఇంపార్టెంట్. సో ఏం లేదు, ఒక ట్రయాంగిల్ ఉంది, ప్రొడ్యూస్, ఆ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్స్ ఇవి. ప్రొడ్యూస్ టు డి అండ్ సి. ఏబి అనేది ఒక ట్రయాంగిల్ ఉందంట, ఏబిసి ఒక ట్రయాంగిల్, ఒక ఆటలో రాసుకోవాలి, ఏబిసి, ఏబిసి లేదా ఏబిసి ఇలా రాసుకోవాలి. లేదా ఇక్కడ బి పెట్టి ఇక్కడ ఏ పెట్టి అలా ఒక ఆర్డర్లో అలా ఉండాలి. ఓకే, ఏబిసి ఉంది, ఏబిసి ప్రొడ్యూస్డ్, ఏబి ప్రొడ్యూస్డ్ అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం జస్ట్ అంతేనా, దీన్ని ఎక్స్టెండ్ చేయడమే ఏసీ ప్రొడ్యూస్డ్ అంటే. బైసెక్టర్స్ అంటే మిడిల్ చేసేది, అంటే దీన్ని సమాంతరంగా విడగొట్టేది, దీన్ని సమాంతరంగా కట్ చేసేది. ఈ రెండు ఎక్కడ కలిసినాయి అన్నాడు, పి దగ్గర కలిసినాయి అన్నాడు. ఇఫ్ ఏ వాల్యూ అంటే ఇంక ఈ రెండింటితో మన సంబంధం లేదు, ఈ రెండుతో మనకు సంబంధం లేదు, పై యాంగిల్ ఇచ్చేసాడు. మనకు కావాల్సింది ఈ యాంగిల్ లెక్క చేయడానికి. ఎందుకు, అవుటర్ ఉంటే, అవుటర్ ఫామ్ అయితేనేమో 90 - θ/2, అదే లోపల అడుగుతాడు కొన్నిసార్లు, అంటే యాంగిల్ బి బైసెక్టర్ ఎక్కడ, యాంగిల్ సి బైసెక్టర్ ఎక్కడ కలిసినాయి, సో దాని యాంగిల్ ఎంత అని. అప్పుడేమైంది 90 + θ/2 అయింది. ఓకే, అప్పుడు ఆ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ 90 + θ/2, ఇక్కడ బయట ఫామ్ అయ్యే యాంగిల్ 90 - θ/2. సో ఆన్సర్ వచ్చేసింది మనకి 48. నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూద్దాం. ద ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ బి అండ్ సి, యాంగిల్ బి అండ్ సి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఉందంట, ఏబిసి, ఇంకెక్కడైనా ప్రొడ్యూస్డ్ అయ్యేం ఇవ్వలేదు, ఇంటర్నల్ బైసెక్టర్స్ అని ఇచ్చాడు. అంటే బిని సిని ఇంటర్నల్గా బైసెక్ట్ చేయాలి మనం. ఇదిగో ఇది బి యాంగిల్ కాబట్టి ఇంటర్నల్గా బైసెక్ట్ చేసేసారు, ఇది సి యాంగిల్ కాబట్టి ఇంటర్నల్గా బైసెక్ట్ చేసేసారు. ఈ రెండు ఎక్కడ కలిసినాయి, వాడు అదే ఇస్తాడు, ద మీట్ అట్ ఐ. సో ఐ వాల్యూ, సో ఇప్పుడు ఎక్కడ ఫామ్ అయింది, ట్రయాంగిల్ లోపల బయట, లోపల, అంటే వాడు అడిగేది ఖచ్చితంగా ఈ యాంగిలే అడుగుతాడు. అదిగో ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 75 ఇచ్చేసాడు, ఏ వాల్యూ 75 ఇచ్చాడు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ బిఐసి, అంటే ఇక్కడ లోపల ఫామ్ అయిన యాంగిల్ ఎంత. ఓకే, ఇక్కడ లోపల ఫామ్ అయిన యాంగిల్ ఎంత, బయట ఫామ్ అయినప్పుడు ఏం ఫార్ములా వేసాం, 90 - θ/2 వేసాం. సో లోపల ఫామ్ అయినాడు ఏమని చెప్పాను, 90 + θ/2, 90 + θ/2 లేదా 90 + a/2. ఏ అంటే ఏంటంటే ఈ రెండు కాకుండా మిగిలిన యాంగిల్, బీసీ కాకుండా ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో, ఏవైతే యాంగిల్ బైసెక్ట్స్ అయ్యాయో, ఏమేమి బైసెక్ట్స్ అయినాయి ఇక్కడ, యాంగిల్ బి బైసెక్ట్ అయింది, యాంగిల్ సి బైసెక్ట్ అయింది. ఈ రెండు కాకుండా మిగిలిందే తీటాగా కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు 90 ప్లస్ ఏ అంత ఎక్కడ వచ్చింది, 75/2. 2 75 రెండుసార్లు పోయిద్ది, 2 3 6, 2 7 14.5, సో 37.5, 75, 2 2 3 6, సో 15 వచ్చింది, 2 7 14. అప్పుడు ఎంత వచ్చింది, ఇంకొకటి మిగిలిపోయింది, పాయింట్ పెట్టుకుంటే 0 వచ్చింది, 2 5 అట్లా వేసేసాను, 37.5. సో 90 + 37.5 ఎలా చేస్తాం, 90 పక్కన ఒక పాయింటే ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకున్నా, 37.5. సో 5 ప్లస్ కాబట్టి కూడుకుంటున్నాం, 7, 0.75 బయట ఉండాలి, 0.75 బయట ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ గివ్స్ 5% discount on the market price of an article and gives 2 articles free for buying 14 articles and gain 33% on the entire transaction, assuming the customer pays for 14 articles. సో ఇంక ఇది మనకు తెలుసు ఎలా, వాటి డిస్కౌంట్ ఇచ్చేసాడు, ఇంత ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నాడు, ఇన్ని ఆర్టికల్స్ కొంటే టోటల్ 33% గెయిన్ ఆన్ ఎంటైర్ ట్రాన్సాక్షన్. సో ఈ మూడు మనకు తెలుసు కాబట్టి అప్పుడు మనం ఏం వేస్తాం, డైరెక్ట్గా CP/MP ఇంటూ 5% డిస్కౌంట్ అంట, అంటే 5%. సో 100 మీద 5 డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత మిగులుతాయి, 95 మిగులుతాయి, అది రాసుకున్నాం. దాని తర్వాత 2 ఆర్టికల్స్ ఫ్రీ ఇచ్చాడు, ఎన్నిటి మీద, 16 మీద, 2 ఆర్టికల్స్ 14 మీద ఫ్రీ ఇచ్చాడు. సో అంటే మన డిస్కౌంట్ ఏం వేస్తాం, ఫ్రీ బై టోటల్ అంటే ఎంత, 16. ఓకే, సో అప్పుడు 16లో ఎన్ని ఇచ్చాడు, ఫ్రీగా 2 ఫ్రీగా ఇచ్చాడు, అంటే మిగిలిన ఎన్ని ఉంటాయి, 14 ఉంటాయి బై 16. ఓకే, ఇప్పుడు సో టోటల్ ట్రాన్సాక్షన్ 100కి మనం టోటల్ ట్రాన్సాక్షన్ చేసాం. సో తను ఎంత గెయిన్ అయ్యాడు, 33% గెయిన్ అయిపోయాడు. సో ఎంటైర్ ట్రాన్సాక్షన్ మొత్తం మీద తను, ఎంటైర్ అంటే మొత్తం టోటల్ మీద 133 తను గెయిన్ అయ్యాడు. సో ఓకే, ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. 5 ఎక్కం, 5 19, 5 20, 2 ఎక్కం, 2 7, 2 8. ఓకే, ఇప్పుడు చూద్దాం. 19 ఎక్కం,
19 133లో 7 సార్లు పోయిద్ది 7 7 ఓకే. సో ఇప్పుడు 20 100 ఎన్నిసార్లు పోయిద్ది 5 సార్లు పోయిద్ది. ఇంకేం మిగిలింది మనకి? సో ఇప్పుడు ఏం మిగిలింది మనకి? ఇంకా ఇదేమో సారీ ఇక్కడ రివర్స్ చేసేసాం. MP/CP ఏం మిగిలింది ఇంక ఇక్కడ? ఇటేమో పైన ఏం మిగలలేదు, కింద 8 మిగిలింది ఈక్వల్ టు 1/5. పైన మొత్తం ఏం లేకపోతే 1 కదా, సో దీన్ని పైకి తీసుకెళ్తాం. అంటే ఈ MP/CP ఈక్వల్ టు 8/5. ఓకే, ఇది అంటే CP 5 MP 8. అంటే CP 5 MP 8 5 8. సో వాడు ఏమడిగాడు? ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ వాట్ % మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఈ లైన్ మనకు కావాల్సింది. సో మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ. సో ఎంత ఎక్కువ? కాస్ట్ ప్రైస్ 3 ఎక్కువ. ఎంత మీద? 5 మీద ఇంటూ 100. సో 5 100లో 20 సార్లు పోయిద్ది. 3 × 20 60. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి ఏం వేస్తాము అని. లేదా సింపుల్ పెద్ద వాల్యూ ఖచ్చితంగా మార్కెట్ ప్రైస్ అయిపోయింది, పెద్ద వాల్యూ మార్కెట్ ప్రైస్ అయ్యిద్ది, చిన్న వాల్యూ కాస్ట్ ప్రైస్ అయిపోయింది. ఈ రెండు లేకపోయినా అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు, ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. పెద్ద వాల్యూ మార్కెట్ ప్రైస్ అయ్యిద్ది ఈ లెక్కలో, చిన్న వాల్యూ కాస్ట్ ప్రైస్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ ఆర్క్ హూజ్ రేడియస్ ఈజ్ 24 centimeters రేడియస్ ఇచ్చేసాడు అండ్ ద మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees at the center. ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ ఫార్మ్డ్ ఈజ్. పెరిమీటర్ సెక్టర్ అంటే రేడియస్ ఇచ్చేసాడు, సెంట్రల్ యాంగిల్ థీటా ఇచ్చేసాడు. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ అని అడుగుతున్నాడు. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఏంటిది? పెరిమీటర్ ఈక్వల్ టు L+2R. మళ్ళీ ఎల్ అంటే వాల్యూ ఉంది, ఎంత? θ/360 × 2πr. పై ఉంది కదా, 11 మల్టిపుల్ చూసేద్దాం అనుకోవచ్చు, కానీ వాడు మెన్షన్ చేశాడు పై వాల్యూ 3.14 తీసుకోవాలి అని. తీసుకోవాలని మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనం అదే తీసుకోవాలి. మనం 11 మల్టిపుల్ చూడకూడదు. పెరిమీటర్ కావాలంటే ఫస్ట్ L కనుక్కోవాలి, దానికి 2R యాడ్ చేయాలి. 2R మనకి డైరెక్ట్గా రాసిద్దాం. 2R అంటే ఎంత? 2 × రేడియస్. 2 × రేడియస్ ఎంత? 24 రెళ్ళు 48. సో 2R అంటే 48 ఇక్కడ, అది పక్కన పెట్టేద్దాం. L కనుక్కుందాం. థీటా వాల్యూ ఎంత? థీటా అంటే వాడు ఇచ్చేసాడు 60 అంట. 60/360 ఇంటూ 2 × 3.14 × R. R ఎంత? 24. 60 360లో 6 సార్లు పోద్ది. 2 6లో 3 సార్లు పోద్ది. 3 24లో 8 సార్లు పోద్ది. 3.14 × 8 చూద్దాం. 3.14 × 8 4 8 32 8 1 8 3 11 3 8 24 1 25 25.12 వచ్చింది. ఎంత కలుపు? ఇదేమో ఎల్ వాల్యూ 25.12 వచ్చింది. మనం ఎంత కలుపుకోవాలి? దానికి 2R కలుపుకోవాలి. 48 పక్కన ఏం లేవు కాబట్టి 48 ఇక్కడే రాసుకోవాలి. 0.00 బయట ఏమి ఉండాలి? ఖచ్చితంగా 1 2 ఉండాలి. 2 తీసేయడమే. సో 5 8 13 6 4 1 5 2 7. సో 73.12 మన ఆన్సర్. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది పెరిమీటర్ ఫార్ములా ఏంటి? సెక్టార్కి L+2R. మళ్ళీ L అంటే ఉంది θ/360 × 2πr. అదే ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే θ/360 × πr². ఓకే, అది ఫార్ములా. సో ఇవి 2 days లెక్కలు. ఓకే దెన్ బాయ్.